దాదాపుగా జరుగుతున్న పరిణామాల బట్టి చూస్తుంటే అవుననే మాట వినిపిస్తోంది. 12 ఫ్లోర్స్గా ఫాతిమా కాలేజ్ బిల్డింగ్లున్నాయి. ప్రస్తుతం హైడ్రా దగ్గర 7 ఫ్లోర్లను మాత్రమే కూల్చే ఎక్విప్మెంట్ ఉంది. కొత్త ఎక్విప్మెంట్ కోసం హైడ్రా వెయిటింగ్ చేస్తోంది. 15 అంతస్తులను ఒకేసారి కూల్చే ఎక్విప్మెంట్ కోసం హైడ్రా ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత అంత ఎక్విప్మెంట్ దొరికిన తర్వాత మరింత దూకుడుగా వెళ్ళబోతోంది హైడ్రా. ఫాతిమా కాలేజీ భవనాలను పరిశీలించి ఇప్పటికే నివేదిక ఇచ్చారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజువల్లో మీరు చూడొచ్చు, మ్యాప్కి సంబంధించి అదిగో మీరు చూడొచ్చు. విజువల్లో మధ్యలో కనుక మీరు చూస్తే అక్కడ ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ అని మ్యాప్లో మధ్యలో కరెక్ట్గా మీరు చూడొచ్చు. అది చెరువు మధ్యలో ఉంది అనే ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే అక్కడ అధికారులు చేరుకున్నారు. అక్కడ డీటెయిల్స్ని సేకరించారు. డీటెయిల్స్ని సేకరించిన తర్వాత రిపోర్ట్ని కూడా హైడ్రా అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సరకం చెరువులో ఉన్న ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్కి సంబంధించి ఆ ఫ్లోర్స్ని కూల్చేంత ఎక్విప్మెంట్ ప్రస్తుతం హైడ్రా దగ్గర లేదు. దీంతో దాదాపుగా ఆ 12 ఫ్లోర్స్ని కూల్చే సామర్థ్యానికి సంబంధించి ఆ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా రంగంలోకి దిగబోతోంది హైడ్రా. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాగర్, హైడ్రా దగ్గర ప్రస్తుతానికి ఎంత సామర్థ్యం ఉంది? ఇప్పుడు ఎన్ని రోజుల్లో మిగతా సామర్థ్యం అంటే ఇన్ఫాక్ట్ మిగతా ఎక్విప్మెంట్ ఎప్పుడు రాబోతోంది? హైడ్రా ఏమంటోంది? సచిన్, మొత్తంగా చూసుకుంటే ఫాతిమా అంటే విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భారీ భవనాలు ఉండడంతో, బహుళాంతస్తుల భవనాలు ఉండడంతో హైడ్రా వద్ద ఇప్పటి వరకు 6 నుంచి 7 ఫ్లోర్ల వరకు కూల్చివేతలకు సంబంధించిన ఎక్విప్మెంటే, దానికి సంబంధించిన క్రెయిన్లు, జేసీబీలకు సంబంధించిన బుల్డోజర్లు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఫాతిమా విద్యా సంస్థలతో పాటుగా ఓఐసీ సలకం చెరువు బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఈ ఓఐసీ ఫాతిమా కాలేజ్ తో పాటుగా పల్లారాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి గాయత్రి ఎడ్యుకేషనల్ విద్యా సంస్థలకు సంబంధించిన నిర్మాణాలు కూడా అంతస్తులు దాదాపు 10 అంతస్తులకు పైగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా వాటి కూల్చివేతల కోసం రంగం సిద్ధం చేసినప్పటికీ ఆ ఎక్విప్మెంట్ కోసం కొంత వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు హైడ్రా వద్ద 5, 6, 7 అంతస్తుల వరకే మాక్సిమం మనం కూల్చివేసిన పరిస్థితులను మనం చూసాం. అయితే భవిష్యత్తులో భారీ అంతస్తులో ఇప్పుడు హైరీస్ అపార్ట్మెంట్లు కూడా ఈ చెరువులో ఉన్నట్టు గుర్తించినటువంటి హైడ్రా వాటి ఎక్విప్మెంట్ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. 10 నుంచి 15 అంతస్తుల భవనాలను కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అందుకోసం ఒక ప్రతిపాదన ప్రభుత్వం వద్ద, దానికి సంబంధించిన అంటే బుల్డోజర్స్, భారీ క్రెయిన్లను 10 నుంచి 15 అంతస్తుల భవనాలను కూడా నేలమట్టం చేసేటువంటి ఎక్విప్మెంట్స్ ని ముంబై నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విషయాలను పూర్తిగా హైడ్రా ఇప్పటికే ఈ బహుళంతస్తుల కూల్చివేత అంశానికి సంబంధించిన విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ముంబై నుంచి హైడ్రా అధికారులు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ని, దానికి సంబంధించినటువంటి భారీ క్రెయిన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. సచిన్, ఒకవేళ అవి వచ్చిన తర్వాత, అవి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత వాటిని తెప్పించిన అనంతరం ఈ బహుళాంతస్తులకు సంబంధించినటువంటి భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసేందుకు సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు. సత్యం, అంటే అంతవరకు కూడా ప్రెసిడెంట్ వాటిని హోల్డ్లో పెట్టబోతోందా, లేకపోతే ముందుగా నోటీసులు ఇచ్చే క్రమం ఉంటుంది కాబట్టి నోటీసులు ఇచ్చే ఆ అంశాన్ని పరిశీలిస్తోందా? సచిన్, అంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చిన ప్రక్రియ స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వాటికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కోర్టుని కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు కూడా ఈ విషయాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే నిబంధనలకు జీవో 99 ప్రకారం హైడ్రా నడుచుకోవాలి, నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి అని చెప్పింది. వాళ్ళకి కూడా అంటే విద్యా సంస్థల విషయంలో, విద్యార్థుల విషయంలో కొంత పునరాలోచించండి, అంటే వేగవంతం చేయకుండా, అంటే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు, కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కనుక నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు అనే స్వేచ్ఛ హైడ్రాకి ఇచ్చిన నేపథ్యంలో హైడ్రాకు ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఇప్పుడు ఏం లేవు. మొత్తంగా చూస్తే ఎక్విప్మెంట్ విషయంలోనే కొంత ఆలోచిస్తుంది. ఎక్విప్మెంట్ వచ్చిన అనంతరం ఈ బహుళాంతస్తు, ఈ 2 విద్యా సంస్థలతో పాటుగా బహుళ అంతస్తులను ఇప్పటికే భారీ నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టినటువంటి ఆ భారీ అంతస్తులకు సంబంధించిన నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు హైడ్రా సిద్ధంగా ఉందనే చెప్పుకోవచ్చు మనం. సత్యం, అంటే ఇప్పటికే ఫాతిమా కాలేజీకి అంశానికి సంబంధించి పరిశీలిస్తున్నామను, లేకపోతే ఈ అంశానికి సంబంధించి కూల్చివేతలు ఒక డేట్ రోజు జరగబోతున్న అంశానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరుగుతుందా హైడ్రాలో? సచిన్, అంటే ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు, న్యాయవాదులతో ఇప్పటికే ఇవి రంగనాథ్
సమావేశమయ్యారు. దానికి సంబంధించినటువంటి ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా ఉండేందుకు లైన్ క్లియర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఆ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు సంబంధిత యాజమాన్యాలకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ మనం ఒకసారి పరిశీలిస్తే వాటికి మిగతా భవనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో విద్యార్థులందరినీ అక్కడికి తరలించొచ్చు, మేము చర్యలు మాత్రం తీసుకుంటాం, అవకాశం మీకు ఇస్తున్నామని కొంత సమయం వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫాతిమా కాలేజ్ విషయంలో కూడా వాళ్ళకి యాజమాన్యానికి ఇప్పటికే అధికారులు చెప్పిన సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే విద్యార్థులకు పరీక్షలు ఎగ్జామ్స్ ఉన్న ఎట్లాంటివి ఏమైనా ఉంటే వారిని తొందరగా పూర్తి చేసుకొని సంబంధిత హాలిడేస్ ఉన్న టైంలో వాళ్ళని ప్రత్యామ్నాయంగా వేరే భవనాలకు మీరు తరలించుకుంటారా, రెంటెడ్ భవనాలకు తరలించుకుంటారా, మీరు విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అతి తొందరలో చేసుకోవాలి, మేము మాత్రం చర్యలకు ఉపేక్షించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే యాజమాన్యాలకు అధికారులు సంబంధించిన మున్సిపల్ తో పాటు ఇరిగేషన్ అధికారులు, హైడ్రా అధికారులు కూడా వాళ్ళకు సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్న అనంతరం వెంటనే హైడ్రా రంగప్రవేశం చేసి వాటిని కూల్చివేత ప్రక్రియను ప్రారంభించే అవకాశం మనకు కనిపిస్తుంది. సచిన్, అయితే ఇప్పుడు మరి ముఖ్యంగా ఓవైసీ బ్రదర్స్ ఇప్పటికే మాట్లాడిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఏమైనా లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇటు పార్టీ పరంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే చర్చలు జరిపే అవకాశం ఉందా, లేకపోతే నేరుగా ఇటు కాంగ్రెస్ పార్టీని కలిసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయా? చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? ఎస్ సచిన్, అంటే ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ గతంలో ఒక వారం రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే ఒకసారి కలిసి తమ విద్యా సంస్థల విషయంలో కొంచెం పునరాలోచించాలని విజ్ఞప్తి చేసినట్లుగా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. సో ఓవైసీ ఒకవేళ కలిసినప్పటికీ కూడా అప్పుడు దాని తర్వాత మనం రేవంత్ రెడ్డికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించాం, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కేంద్ర మంత్రికి సంబంధించిన నిర్మాణాలని మేము పూర్తిగా నేలమట్టం చేశాం. ఎవరైనా కూడా రాజకీయ నాయకులు ఎవరున్నా, అధికారులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, ఎవరైనా బడా సెలబ్రిటీలు ఉన్నా, వ్యాపారవేత్తలున్నా కూడా మేము ఉపేక్షించేది లేని చెప్పుడు కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడు పెంచింది. సో ఇందులో కొంచెం రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ కూడా ఉపేక్షించమని చెప్పి హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది, చట్ట ప్రకారం నడుచుకుంటుందని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూల్చివేతల విషయంలో మాత్రం వెనకడుగు వేసేది లేదు, ఖచ్చితంగా కూల్చివేస్తామంటే ఇప్పటికీ రంగనాథ్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంత విద్యా సంస్థల విషయంలో కొంత వెనకడుగు వేసినా అంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కొంత సమయం ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది. కానీ పూర్తిగా కూల్చివేతల విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు, చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి ఏవి రంగనాథ్ కమిషనర్ చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. సచిన్, సాగర్, ఇప్పటికే ఓవైసీ బ్రదర్స్ మాట్లాడిన సందర్భంలో ఒక మాట అనడం జరిగింది. సిసిఎంబి కావచ్చు, జేహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే నెక్లెస్ రోడ్, ఈ అంశాలని ప్రస్తావించారు. సో వీటిని కోట్ చేస్తూ రేపు ఉదయం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? సో ఈ నేపథ్యంలో ఒకవేళ లీగల్గా ముందుకు వెళితే కనుక హైడ్రా ఎటువంటి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది హైడ్రా దగ్గర? దానికి సంబంధించిన చర్చ జరుగుతుందా హైడ్రాలో? ఎస్ సచిన్, ఈ విషయంలో అంటే ఫాతిమా కాలేజ్ విషయంలో ఓవైసీ బ్రదర్స్ ఒకవేళ హైకోర్టుకు వెళ్ళినా కూడా మనం గతంలో చూసిన జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కానీ, పల్లా రాయచరెడ్డికి సంబంధించిన కేసులో కానీ, మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల విషయంలో కూడా హైకోర్టు క్లియర్ గా చెప్పింది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు ఉంటే జియో 99 ప్రకారం నిబంధనలకు మేరకు మీరు చర్యలు తీసుకోవచ్చు అనే స్వేచ్ఛను హైడ్రాకి ఇచ్చింది. సో ఈ అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు ఖచ్చితంగా ఉన్నాయని స్థానిక మున్సిపల్ ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్ధారించిన అనంతరం హైకోర్టులో మాత్రం వాళ్ళకి ఎలాంటి ఉపశమనం వచ్చే అవకాశం అయితే లేదు. మనం గతంలో చూస్తున్నటువంటి 3 కేసుల్లో కూడా ఎవరికి ఉపశమనం రాలేదు. సో ఈ నేపథ్యంలో ఓవైసీ అవకాశం లేదు. వాళ్ళు ప్రస్తావించిన జిహెచ్ఎంసీతో పాటుగా బిల్డింగ్, బీఆర్కే భవన్ కి సంబంధించిన ఆ 2 ప్రభుత్వ సంస్థలు కూడా ట్యాంక్ బండ్ సంబంధించిన హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ వాటిని మాత్రం ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు నిబంధనలకు మేరకే ఆ నిర్మాణాలు జరిగాయని చెప్పి ప్రభుత్వం దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, వాటిని చూపించే అవకాశం ఉంది. మొత్తంగానైతే ఈ ఓవైసీ బ్రదర్స్ కు ఫాతిమా కాలేజ్ సంబంధించిన విషయంలో ఊరట లభించే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా వాటి కూల్చివేతలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి అధికారిక వర్గాలు చెప్తున్నారు. సచిన్, రైట్, అంటే ప్రస్తుతం ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు వెళ్ళి మళ్ళీ ఇటు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందా? డిస్కషన్ జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, కొన్ని సందర్భాల్లో సపోర్ట్గా నిలిచిన సందర్భాన్ని కూడా చూసాం. ఎంఐఎం కాంగ్రెస్ సంబంధించి కాస్త ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంది అనే డిస్కషన్ కూడా జోరందుకున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఓవైసీ బ్రదర్స్ ఎంఐఎం పార్టీ వెళ్ళి డిస్కషన్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీతో మాట్లాడే అవకాశం ఉంటే చర్చ జరుగుతుందా? ఎస్ సచిన్, ఒకవేళ అవకాశం ఉన్నది. ఒకవేళ ఓవైసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులతో చర్చలు జరిపినప్పటికీ కూడా
ఈ రాజకీయ పరంగా ఒకవేళ ఓవైసీ బ్రదర్స్ సంబంధించి ఒకవేళ ప్రభుత్వం వెనుకడుగు వేస్తే ఇక్కడ హైడ్రా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్న నేపథ్యంలో చెరువులను పరిరక్షించేందుకు హైడ్రా పెద్ద ఎత్తున పనిచేస్తున్న నేపథ్యంలో ఒకవేళ రాజకీయ పరమైన ఒత్తిళ్లకు లొంగితే మాత్రం మళ్ళీ హైడ్రా ఫెయిల్యూర్ అవుతుందన్న ఉద్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. హైడ్రాకు ఇప్పుడు చట్టబద్ధతతో పాటు పూర్తిగా భద్రత పరంగా కూడా వాటిని హైడ్రాను ఇంకా మరింత బలోపేతం చేసిన నేపథ్యంలో రాజకీయ లేకుండానే కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఒకవేళ వచ్చినప్పటికీ వాటిని పక్కన పెట్టి హైడ్రా కూల్చివేతల పర్వం మాత్రం కొనసాగిస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. సో మొత్తంగా చూస్తే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా హైడ్రాని మాత్రం వెనుకడుగు వేసేది లేదు. కూల్చివేతల ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా అక్రమార్కులను చెరువులను కబ్జాలు చేసి నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చేతే పనిచేస్తుంది, తన ప్రభుత్వ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి తెలుస్తుంది. సచిన్ రైట్ సాగర్, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓవైసీ కాలేజీల కూల్చివేతకు రంగం సిద్ధం.